మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఆర్టీసీ కాలనీతో పాటు పలు కాలనీల్లో ఉన్న ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంధం చెరువు దగ్గర వరద నీరు ఉధృతంగా పారుతుండటంతో కురవి మహబూబాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం రావిరాల దగ్గర హై లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో మహబూబాబాద్ నెల్లికుదురు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నామాలపాడు దగ్గర జిన్నాల వాగుకు వరద రావడంతో ఇల్లెందు మహబూబాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. అంటే ఇది వాట్సాప్లలో అంటే కొన్ని వదంతులు వస్తున్నాయి. బయ్యారం చెరువు కట్ట తెగిందని వదంతులు గిట్ల వస్తున్నాయి. నేను ప్రజెంట్ ఈ బయ్యారం చెరువు దగ్గర ఉన్నానండి. ఇక్కడ ఎలాంటి కట్టలు దిగడం కానీ ఇది మరమ్మతు ఇది కట్టలు దిగడం కానీ ఎలాంటి జరగలేదండి. ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అవన్నీ కూడా వదంతులే అండి. నేను ప్రజెంట్ ఈ చెరువు కట్ట దగ్గర ఈ తూము దగ్గరనే ఉన్నాను. సో మీరు ఈ వాట్సాప్లో వచ్చేటువంటి ఈ వదంతులు ఎవరు కూడా నమ్మొద్దని. ఇల్లు అంటే చెరువు ముత్తడిపోయడం వల్ల మాకు ఇంట్లో బాగా వరదొచ్చి పిల్లల బుక్స్ సర్టిఫికేట్స్ కానీ ఫర్నిచర్ ఇట్లా బియ్యం సరుకులన్నీ తడిచి ముద్దయిపోయినాయి. కాబట్టి మళ్ళీ మేము నైట్ కూడా వరద రావడం వల్ల మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకున్నాం. ఇట్లా వరద రాకుండా తగు చర్యలు అధికారులు తీసుకొని మమ్మల్ని కూడా కొంచెం కాపాడతారని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. సో దాని నుంచి మమ్మల్ని పైకి లాగుతారని ఆదుకుంటారని